కేసీఆర్ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అయింది. దాన్ని మరి మూడో పార్టీని ఒప్పుకోపోవడం ఏంటి? 2 రాష్ట్రాల్లో మూడో పార్టీని గెలిపించారు కదా. తమిళనాడు ఇంకా లేటు. ఇవాళ ఒప్పుకున్నది జయలలితని, ఇదే విజయ్ని. మనం 10 ఏళ్ల క్రితమే తెలంగాణ వాళ్ళు ఒప్పుకున్నారు. 10 ఏళ్ల క్రితమే ప్రతిపక్షంగా ఇక్కడ మూడో పక్షాన్ని ఒప్పుకున్నారు ఆంధ్రాలో. అధికార పక్షంగా 5 ఏళ్ల క్రితం ఒప్పుకున్నారు, 7 ఏళ్ల క్రితం జగన్ని. మరి నువ్వు ఆ టైంలో ఆల్టర్నేటివ్ ఎందుకు కాలేదు అంటే, ఫ్రమ్ ద బిగినింగ్ ఈయనకు వచ్చిన సమస్య నాకు అర్థమైనంత వరకు, నేను గమనించినంత వరకు ఏంటంటే, చిరంజీవి మైనస్ ఈయన మీద పడింది. చిరంజీవి అంత ఆతృత పడకుండా ఉండాలి. ఇప్పుడు ఇతని పేరేంటది, బీజేపీ ఒకప్పుడు అసలు 0 సీట్లు, తర్వాత 2 వచ్చింది, ఇప్పుడు 8 వచ్చింది. తెలంగాణలో ఇప్పుడు 8 ఎమ్మెల్యే 8 ఎంపీ, కేరళలో ఒక్క సీటు, ఇవాళ 3 అసెంబ్లీ, ఒక పార్లమెంటు. నువ్వు నిరంతరం ఫైట్ చేస్తానే ఉండాలి. ఏది నీకు ఏకదం రాలేదు కాబట్టి. చిరంజీవికి 18% ఓట్లేస్తే పబ్లిక్, ఆంధ్రాలో 22%, తెలంగాణలో 18%. అంత ఓట్లేస్తే ఆయన నన్ను అధికారం ఇవ్వట్లేదు కదా అని చెప్పేసి పార్టీని విలీనం చేసేస్తే, అంటే ఆయన నమ్ముకుని ఆస్తులు అమ్ముకున్నోళ్ళు, ఆస్తులు ఖర్చు పెట్టుకున్నోళ్ళు నాశనం అయిపోయారు కదా. ఈయనకేం నష్టమైంది చిరంజీవికి? ఆయన మంత్రి పదవి, ఆయనకు తర్వాత ఆయన పేరుతో 3-4 బాగుపడ్డారు. తీరా చూస్తే ఆ పార్టీని నమ్ముకున్న 294 నియోజకవర్గాల్లో పోటీ చేసిన వాళ్ళు